మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈరోజు ఒక అంటే రేవంత్ అనుచరుల అరాచకం గురించి ఎన్ని వీడియోలు చేసి ఉంటామో అసలు మేము చేస్తే దాన్ని అంటే మేము ఏదో కక్ష కట్టుకొని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. ఇది ఏకంగా ఎవరు రాసిరు? ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. ఏంటది? అసలు హోంశాఖను చెరబడుతున్న ఇంతకీ ఆ భాయవడు, పోలీస్ శాఖలోనే ఇంత అవినీతి అయితే మిగతా శాఖల పరిస్థితి ఏంటి, రేవంత్ సొంత శాఖలో ఇంత ఘోరాలు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే పోనీలే వాళ్ళు మాట్లాడుతుంటారు, మాట్లాడేటోళ్ళ మీద ఏదో ఒక ముద్రేసి వదిలేద్దాము అనేసి గమ్మునున్నారు. కానీ ఏకంగా తమ అనుంగు పత్రికల్లో వచ్చిన వార్త చూస్తుంటే వాస్తవము ఏ రకంగా ఉందో చూడొచ్చు. షాడో నేత వసూళ్ల మేత. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఓ దిక్కుకెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది, ఎవడెవడు ఎంత దోచుకొని తింటున్నాడు, దాన్ని నేను బయట పెడతా, నేను దాన్ని అడ్డుకట్ట వేస్తాను మాట్లాడి 2-3 రోజులు కాలేదు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన వార్త ఇది చూడండి ఒకసారి. పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడు దందాలు. పోలీస్ శాఖలోనే ఏకంగా దుకాణం పెట్టి దందాలు నడిపిస్తున్నాడు చూడండి ఒకసారి. అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు, కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు. కీలక పోస్టింగ్ల కోసము ఆ షాడో నేత చుట్టూ ఈ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇక సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు, కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా, ఓ డీసీపీపై సర్కారు వేట. తెలంగాణ పోలీస్ శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ప్రభుత్వం తన పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టింగ్ దక్కుతుంది. ఒక ఫోకల్ పోస్టింగ్ దక్కుతున్న భ్రమతో పలువురు అంటగాగుతుండడం శాఖలో చర్చనీయంగా మారింది. ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకొని ఉన్నతాధికారులు ఉన్నారట. ఎవరు? ఒకరే కాదు, ఉన్నతాధికారుల వరకు ఉన్నారట. పలువురు డీసీపీలు అతడితో కలిసి దందాల్లో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడు హోదాలో ఉన్న సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేతతో అంటగాగుతున్న కొందరు పోలీసు అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీరుస్తున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండటం విస్తుగొల్పుతుంది. ఈడలేదు ఆడలేదు, ఏడనైనా సరే మొత్తము. ఎందుకంటే మళ్ళీ తర్వాత అసలు ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ వీలైతే ఎంత వీలైతే అందిన కాడికి దోచుకుందాం. ఈ శాఖ ఆ శాఖ అనేది లేదు. ఏకంగా షాడో నేత పోలీస్ అధికారులతో కూసబెట్టే దందాలు మొదలు పెట్టిండనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడుంది అసలు? ఎవరు మరి? హోంశాఖ ఏడుంది? ఎవరి కింద ఉంది హోంశాఖ? రేవంత్ రెడ్డి కింద హోంశాఖ ఉంది. ఇంకా అయిపోయి అర్థమవుతుంది కదా, చేసుకోండి ఏమన్నా చేసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఆ శాఖను చెరబడుతున్న ఈ భాయ్ ఎవడు ఇంతకి మరి? అది కూడా వస్తుంది బయటికి, చెప్తాం. మీరు అన్న చింత వార్త చెప్పారు కదా, ఆ భాయ్ ఎవరో కూడా చెప్పొచ్చు అంటారు కదా, దానికి కూడా వస్తుంది. అన్ని ప్రూఫ్లతో సహా బయటికి తీసుకొస్తాము. ఇంత ఎవరిది? రేవంత్ శాఖలోనే మరి ఇంత ఘోరాలు జరుగుతుంటే అతను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు చెప్పుండ్రు ఒక్కసారి. అంటే తెలియకుండానే జరుగుతున్నాయి, అతను తెలియకుండానే జరుగుతున్నాయా? ఓ డీసీపీ భూ వివాదాల్లో తలదూచుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. తన సెటిల్మెంట్ల వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంకో డీసీపీ సైతం భూ వివాదాలను లక్ష్యంగా చేసుకుని దందాలు సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భూమి పొజిషన్ కోసము సహకరించాలని ఓ వ్యక్తి కోరగా ఎకరాకు 50 లక్షల చొప్పున డిమాండ్ చేసిండట. మొత్తం ఎక్కడ చూసినా మెయిన్ మరీక ఈ హైదరాబాదు, దాని తర్వాత ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ భూదందాలు ఎట్లున్నాయంటే ఏదో ఫ్రీగా ఉన్న భూమో లేకపోతే ఇంకోటి కాదు, ఒకటి భూమిని ఒకటి బెదిరించి లేదు ఇంకొకటి ఎవరన్నా కబ్జాలో ఉంటే దాన్ని చేయించడానికి ఓవరాల్గా మొత్తంగా తెరలేపింది ఏంటంటే మొత్తం భూదందాలు. నాకు తెలిసి ఇంక ఈ 3 ఏళ్ళు దాటితే ఎక్కడన్నా అసలు భూములు అనేవి మిగిలి ఉంటాయా? అందిన కాడికి దోచుకుంటున్న వైనం. నిజంగా ఇవాళ రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా వాళ్ళకు వంత వాడుతున్నా, కొంతమంది అందరిని అనలేట్టు కానీ వంత వాడుతున్న పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే కలెక్టరేట్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తుంటే అందిన కాడికి దోచుకోవడం. ప్రజలకు ఏమన్నా ఒరుగుతుందా అంటే అది లేదు. ఆఖరికి అంటే ఇలాంటి వార్తను జనరల్గా అయితే ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, హోంశాఖ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది కాబట్టి ఇక్కడెక్కడో చిన్న వార్త. నిజంగా చెప్పాలి అని అంటే ఇది మెయిన్గా బ్యాన్ ఐటమ్ అవ్వాల్సిన ఐటమ్.
ఇప్పుడు షాడో నేత వసూళ్ల మేత అని రాసిరు కదా, అంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా. తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు దాపురించినాయి, ఎందుకు మీకు అనుభవిస్తున్న వాళ్ళకి మీకు తెలియదా? ఒక ఎమ్మెల్యేనైతే ఏదో భూముల విషయంలోనే కదా, దాదాపు ఎంత 300 ఎకరాల భూముల విషయంలో ఏదో ఉంటే అతను కార్ గిఫ్ట్గా ఇచ్చిండంట. అదేదో ఉండే కదా బెంజో బిఎండబ్ల్యూని ఇస్తే ఆయన ఫామ్ హౌస్లో దాన్ని అట్టహాసంగా దాన్ని ఓపెన్ చేసిండు కదా. ఏమీ లేని ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బెంజులు, ఆడీలు, డిఫెండర్లు, రేంజ్ రోవర్లు, కానీ పాపం ఓట్లు వేసిన ప్రజలు మాత్రం అట్లే నోరలో పెట్టుకొని వాళ్ళు చూస్తూ పోతూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన దరిద్రం ఏందనంటే, ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా మేము ఈ పార్టీలో ఉంటే గెలవము, ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే గెలవము, మాకు ప్రజలు మమ్మల్ని చీత్కరిస్తారు, కానీ మేము ఇంకో పార్టీకి పోయి గెలుస్తామంటారంట. నాకు ఇప్పటికి అర్థం కాని ముచ్చట ఏందని, ఇక్కడ చెల్లని రూపాయి మరి అక్కడ ఎట్లా చెల్లుతుంది? ఏడైనా కూడా చెల్లని రూపాయినే కదా. ఈ తంతంగము శురువైంది, ఈ తతంగం ఇంకెక్కువగా జరగబోతుంది. ప్రతి వాళ్ళు భూదంతాలే. ఇవాళ ఈ వార్త సాక్ష్యంగా ఏదో కదండి, ఇది ఈనాడులో వచ్చిన వార్త. సో ఎవరు ఆ నేత, ఏమా కథ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు సాక్ష్యాలతో సహా ముందుకు తీసుకొస్తాం.